అన్యాక్సెప్టబుల్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీ ఎవ్వరిని వదిలిపెట్టను. మేము ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళ వెనకాలండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా. అలాగే మీరు చూస్తా ఉన్నారు. ఇక వాస్తవాలకు వస్తే ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని వీళ్ళది ఏంటి సిద్ధాంతం అంటే, వీళ్ళ యూనిఫామ్ లోనేమో 3 సింహాలు ఉంటాయి, వీళ్ళు మాత్రము 3 పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు. ఎంత అంటే పొద్దున్నేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి, వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి, నోరు మూపించాలి, కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి. ఈ రోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి, ఈ రోజు జిల్లాలో గానీ నియోజకవర్గంలో గానీ యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు. పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి పగలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా. డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా, ఏదేదో అనుకుంటున్నారు కదా, మీరు చేసింది తప్పు. నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నిన్న మీరు మమ్మల్ని మా వాళ్ళని మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు చెప్తా ఉన్నా, దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను. దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్ కి వెళ్తాను, నేషనల్ ఉమెన్ కమిషన్ కి వెళ్తాను, ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మా నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు, అందరు కాదు నేను చెప్తుంది, ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా. అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది. నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, ఇద్దరు చచ్చిపోయారు రేషన్ మాఫియాలో భాగంగా, మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి? దాని మీద ధ్యాస లేదు. యథేచ్ఛగా పేకాట నడుస్తుంది, పేకాట శిబిరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు, మరి అవెక్కడ కట్టడి చేస్తున్నారు? వాటి మీద కూడా ధ్యాస లేదు. గ్రావెల్ నడుస్తూ ఉంది, గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు, ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా వీటేటిని కంట్రోల్ చేయరు. ఇవేవి మీకు కనపడవు. నేను అడుగుతా ఉన్నా, మరి మొన్న గ్రీవెన్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా, ఆగమేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంతే ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామన్ ప్రజలు చాలా మంది వచ్చారు కదా, సామాన్య ప్రజలు చాలా మంది వచ్చి చాలా గ్రీవెన్సెస్ ఇచ్చారు కదా, మరి ఎన్ని కేసులు కంప్లైంట్లు ఎన్ని కట్టారు? ఎన్నిటి మీద కేసు కట్టారు? ఎన్ని సాల్వ్ చేశారు? ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి. అంటే ఇది కావాల్సుకొని ఒక పొలిటికల్ వెండెట్టాతో చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా అలా కంప్లైంట్ రావడము, వాళ్ళని మీరే పంపిస్తారు, మళ్ళా కథ మీరే రాస్తారు, మళ్ళీ కేసులు మీరే పెడతారు, మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు, మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఎవరి జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారు? నేను చెప్తా ఉన్నా, ఇది మీరు చేస్తుంది తప్పు. ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో, మీరు ఫౌండేషన్